కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను బోయినపల్లి బాపూజీ నగర్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ విభాగం కంటోన్మెంట్ ఉపాధ్యక్షుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబానికి చెందిన యువజన నాయకుడు రాహుల్ గాంధీ దేశ ప్రధాని పదవికి అర్హుడని అన్నారు. భవిష్యత్తులో భారతదేశానికి ప్రధానిగా పదవి చేపడతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ పరిధిలోని పరిశుద్ధ్య కార్మికులకు స్వీట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేసినట్లు జంపన ప్రతాప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జేపీ, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి రమేష్ కూకట్పల్లి నియోజకవర్గంలో పలు సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా పర్యటించారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో జేఎన్టీయూలో ఎన్ఎస్యూఐ నాయకులు ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి బండి రమేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మను చౌదరిని బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డితో కలిసి ఘనంగా సన్మానించారు. బండి రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితుల సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు బండి రమేష్ను వారి కార్యాలయంలో కలిసి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనునిత్యం ప్రజల సమస్యల కోసం ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ని కోరారు. గురువారం నాడు కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్పొరేటర్లతో కలిసి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరిని కలిసి వివిధ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ డివిజన్లోని యూపీహెచ్ అర్బన్ హెల్త్ సెంటర్ మరియు బస్తీ దవాఖానాకు స్థలాన్ని కేటాయించి 100 పడకల ప్రభుత్వ దవాఖానా నిర్మించాలని, డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు, మరుగుదొడ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరి అదేవిధంగా బోయిన్ చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ముద్దం నరసింహ యాదవ్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కార్పొరేటర్లతో పాటు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో గత కొన్నాళ్లుగా పాలన పడకేసిందని బీజేపీ నాయకుడు తిరుపతి విమర్శించారు. స్థానిక కార్పొరేటర్ ప్రజల బాగోగులు పట్టించుకోకపోవడంతో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ సమస్యల వలయంలో చిక్కుకున్నట్లు తెలిపారు. అభివృద్ధి జరగలేదు అని చెబితే తనపై విమర్శలు చేయడం ఏంటని విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి తప్ప వ్యక్తిగత విమర్శలకు తావుండదని హితవు పలికారు. డివిజన్లోని వివిధ సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని, గురువారం ఎస్సీ, బస్తీ, విఠల్ ఎన్క్లేవ్లలో పర్యటించారని, 2023లో ఎస్సీ బస్తీలో కమ్యూనిటీ హాల్ కోసం శిలాఫలకం పెట్టి కమ్యూనిటీ హాల్ నిర్మించలేదని అన్నారు. డ్రైనేజీ సమస్యలతో పాటు ఓపెన్ మ్యాన్ హోల్స్ 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు ఇప్పటికీ కొన్ని కాలనీలలో అలాగే ఉన్నాయని, వీళ్లేమో అభివృద్ధి చేశామని అంటున్నారని అన్నారు. కార్పొరేటర్ తన స్థాయికి తగ్గట్టు హుందాగా మాట్లాడి రాజకీయాలలో నైతిక విలువలను పెంచుకుంటే బాగుంటుందని అన్నారు. 3 సార్లు గెలిచినా అని చెప్పుకునే నీవు అసలు బోయినపల్లి సమస్యల మీద నేను ప్రశ్నిస్తే నీకు అంత ఉద్వేగము, అంత బాధ, అంత ఉక్రోషం ఎందుకు వస్తుంది? మేము ఏమడినాము? ప్రతిపక్షంగా మా బాధ్యతగా సమస్యల మీద ప్రశ్నించాము. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గత 15 సంవత్సరాలుగా మీరున్నారు అధికారంలో, ఒక ప్రభుత్వ వైద్య కార్యాలయం కట్టించలేకపోయారు అని మేము అడిగినాము. అంటే ఇప్పుడు యాదికి వచ్చింది, ఇవాళ యాదికి వచ్చింది మీకు అది. ఆ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం అనేది ఇప్పుడు యాదికి వచ్చింది 15 సంవత్సరాలకు. ఈరోజు ఎక్కడికక్కడ సమస్యలు, బోయినపల్లిలో సమస్యలనే కాబట్టి ప్రజలు మమ్మల్ని పిలుస్తున్నారు, మేము ప్రజలకు వెళ్తున్నాం. మేము చూస్తున్న క్రమంలో ఇప్పుడు నీలాగా విర్రవీగితే అధికార బలము, ధన బలము, నువ్వు అట్లా విర్రవీగితే నీలాంటి వాళ్ళు చరిత్రలో చాలామంది చరిత్రలో కలిసిపోయినారు. దానికి ఉదాహరణ మీ కేసీఆరే. 100 మంది కౌరవులు ఉంటారు, కానీ పాండవులు 5 ఉంటారు. కానీ ధర్మం ఎటువైపుకి నిలిచింది? ధర్మం ఎటువైపు ఉందో వాళ్ళే విజయం సాధిస్తారు. నువ్వు నాకు కార్యకర్తల బలం ఉంది, నువ్వు కార్యకర్తలు కాదు, నాకు ప్రజల బలం ఉంది. నాకు ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు. కానీ నువ్వు ప్రజలకు సేవ చేస్తే, నువ్వు ప్రజల సమస్యలు తీరుస్తే, నువ్వు ప్రజలు ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు అన్ని దరఖాస్తులు వస్తున్నాయి.
ఇప్పుడు ఇక్కడ ఏ కాలనీకి వెళ్ళా 30-40 దరఖాస్తులు ఎందుకు వస్తున్నాయి? ప్రజలు ఎందుకు నిలదీస్తున్నారు మిమ్మల్ని? మీరు అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఎందుకు నిలదీస్తున్నారు? ఎక్కడ సమస్యలు అక్కడ. ఈరోజు మీకు అన్ని వీడియోలు పంపిస్తా, చూపిస్తా. మ్యాన్హోల్స్కు కవర్స్ లేవు, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. 2002లో అప్పుడు కుకట్పల్లి మున్సిపల్ అప్పుడు వేసిన రోడ్లు ఉన్నాయి. అప్పటి రోడ్లు తప్ప మళ్ళీ ఇంకా కొన్ని కాలనీల విటలంక్లేవ్లో 2002లో వేసిన రోడ్డు ఉంది. ఇంతవరకు మళ్ళీ రోడ్డు దాన్ని ఆధునీకరించలేదు, కొత్త రోడ్డు వేయలేదు. అంటే ప్రశ్నించదా నేను ఎక్కడ? అంత ప్రశ్న ఎందుకు వస్తుంది? ఇప్పుడు కంటోన్మెంట్ ప్రజలు వేస్తేనే నాకు ఓట్లు వచ్చినాయా? కంటోన్మెంట్ నుంచి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నావు అంటే కొంచెం మిగతా జ్ఞానంతో మాట్లాడలే కదా. వయసులో పెద్ద మాట్లాడలేకపోతున్నా. నేను ప్రజాసేవ చేసిన అని చెప్పుకునే కార్పొరేటర్ గారు, ప్రజాసేవ అంటే ప్రజాసేవ అనే దానికి నిర్వచనమే మార్చేసిండు. ప్రజాసేవ అంటే భూ కబ్జాలు, సెటిల్మెంట్లే ప్రజాసేవ కాదు కదా. ఆ నిర్వచనం మార్చేసిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు. దానికి ఆయన మాట్లాడిన దానికి వివరణ ఇస్తూ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని, తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే అంశంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అప్పటి మంత్రివర్గ ఉపసంఘంలో తనతో పాటు మరో 3 మంత్రులు కూడా ఉన్నారని, వారికి అన్ని వాస్తవాలు తెలుసని పేర్కొన్నారు. బనకచర్లపై ఆనాడే తాను మాట్లాడానని, ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో కోట్ల దించే తానే అని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకం తమకు లేదని, రిపోర్టు ఇస్తారనేది కూడా లేదన్నారు. వెంటనే సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దాముంటే విచారణ ముగిసిన అనంతరం వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో భాజపా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అవినీతి జరిగితే కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. కాళేశ్వరం కేసీఆర్ నిర్మించింది కాదని, జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేశారని, అందులో 3 బ్యారేజీలు మాత్రమే కొత్తగా నిర్మించాలని వెల్లడించారు. ఈ నెల 22న 11 సంవత్సరాల మోడీ పాలన, 1 సంవత్సరం ఎంపీగా ఈటెల ప్రజలలో గడిపిన కాలాన్ని ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేస్తామని, ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కానున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఓట్లు వేసిన ప్రజల మీద దౌర్జన్యం చేసి అన్యాయానికి ఒడిగట్టారు. హైడ్రా పేరిట సమాజాన్ని ఉద్ధరిస్తామని చెప్పి అనేక పేద ప్రజలను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. మూసి ప్రక్షాళన పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాలనీలను కొల్లగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలకు అండగా ఉన్నానని ఈటెల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ బానుక మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసలు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇక్కడ నిధుల కొరత లేదు. రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదు పరిస్థితి. కంటోన్మెంట్లో ఎక్కడ కూడా నిధుల కొరత లేదు. నాకు తెలిసి మొత్తం 7 నియోజకవర్గాల్లో ఇక్కడ జరిగినంత అభివృద్ధి ఎక్కడ జరగలేదు. రోడ్ల విషయంలో, రెన్యువల్స్ విషయంలో, సిమెంట్ రోడ్ల విషయంలో తక్కువ పడ్డ వారికి ఇక్కడ కంటోన్మెంట్ ఏంటంటే కమ్యూనిటీ హాల్, పాత కమ్యూనిటీ హాల్ రిపేర్ కావచ్చు, కొత్త కమ్యూనిటీ హాల్ కావచ్చు, వాటి కోసం కూడా ప్రయత్నం చేసినాం. అన్నిటికన్నా ముఖ్యంగా షామిరిపేట నుంచి వెళ్ళి జూబ్లీ బస్టాండ్ వరకు ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి వెళ్ళి షామిరిపేట ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. ఈ ఫ్లైఓవర్ని కేవలం రోడ్డుగా కాకుండా రైల్వే రోడ్డుగా జరగాలని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడినా. డబుల్ టెక్కర్ ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి మాట్లాడినా. దాని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇవాళ ఈ రోడ్డు పోతున్నప్పుడు ఇక్కడ భూములు పోతున్నాయి, కంటోన్మెంట్ భూములు పోతున్నాయి. ఆ కంటోన్మెంట్ భూముల విలువ 300 కోట్లుగా ఇక్కడ అంచనా వేసిండు. ఆ 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి కేంద్రం దగ్గర. నేనేం కోరినా అంటే ఆ 300 కోట్ల రూపాయలు కేంద్ర రక్షణ శాఖకు జమ చేయాల్సిన లేదు. ఇవి మా భూములు, మా డబ్బు, ఇది మా కంటోన్మెంట్లో గొప్ప సౌకర్యం కల్పించడానికి ఇక్కడే ఖర్చు పెట్టాలని దానికోసం కూడా కొట్లాడినాను. ఆ 300 కోట్ల రూపాయలు కూడా రేపు ఇక్కడ వచ్చే ఆస్కారం ఉండదు. మీకు తెలుసు ఈ విమాన నగరం ఉంటుంది, కొన్ని పనులు ఎట్లుంటే చెప్తున్నా. 30 ఏళ్ళుగా మీరు రాయాలి. ఇది 30 ఏళ్ళుగా ఇక్కడ బేగంపేట నుంచి రావాలంటే వర్షం పడితే మొత్తం బ్లాక్ అయిపోతుంది. అన్నిటికంటే ముందు వరద వచ్చే ప్రాంతం ఈ ప్రాంతమే, మీకు తెలుసు అది. అయితే బాటిల్లో కొన్ని ఎవరు సాహసం చేయలేదు. నేను వచ్చిన తర్వాత కొట్టడానికి మొన్న స్పందించిన హైడ్రా ఆ బాటిల్లకు మొత్తం
కొట్టేసి ఇవాళ 40 ఫీట్లు ఉన్నటువంటి ఆ మురికి కాలువ అయితే ఉందో 15 ఫీట్లకు కుదించినప్పుడు ఇవాళ ఆ 40-50 ఫీట్ల వరకు మళ్ళీ కాలువను ఎక్స్టెండ్ చేసి రేపు శాశ్వతంగా ఈ కంటోన్మెంట్ లో వరదలు రాకుండా ప్రయత్నం కూడా చేస్తున్నాం. రేపు ఏ మురికి కాలువలు అయితే ఓపెన్ నాలుగుగా పారుతా ఉన్నాయో, దుర్గంధాన్ని పరుస్తా ఉన్నాయో, ఈ దుర్గంధం కాకుండా కంటోన్మెంట్ లో ఉన్న పేదలకు ఎవరైతే ఉన్నారో ఈ 300 కోట్ల రూపాయలు మాకు జమగాలనే ఇక్కడ పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా కొనసాగుతా ఉంది. ఇదే కంటోన్మెంట్ లో మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ కంపాషనెట్ పోస్టులు వాళ్ళ ఇళ్లలో పనిచేసే చనిపోతే వాళ్ళ పిల్లల నౌకలు వస్తాయి కంపాషనెట్ పోస్టులు. ఇక్కడ 120 మందికి పెండింగ్ ఉండే. నేను వచ్చిన తర్వాత ₹1 ఖర్చు పెట్టకండి, పైరవి చేయకండి, 5% నిబంధన అయితే ఉందో కంపాషనెట్ పోస్టులు కేవలం 5% మాత్రమే ఇవ్వాలి నిబంధన ఎత్తేసి అలాంటి పేదలకు నౌకలు ఇచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తున్నా. ఎన్నడూ కనివినే. అందుకని కంటోన్మెంట్ నాకు తెలిసి నేను ఒక 100 సార్లు వచ్చిండొచ్చు. ఇవాళ నాకు తెలిసి ఇంతవరకు ఈ పార్లమెంటు చరిత్రలో లేదా దీని చరిత్రలో ఎంపీలు దీన్ని 100 సార్లు వచ్చిన చరిత్ర లేదు. గుర్తుపెట్టుకోండి. పనులు మాత్రమే కాదు, విశ్వాసం కలిగించడం, ధైర్యం కలిగించడం, మేమున్నటువంటి భరోసా కల్పించడం చాలా ఇంపార్టెంట్. అదంతా మీకు సాక్ష్యం. కాకపోతే మీరు నా రోజు రాయడం పేపర్ సరిపోవు కాబట్టి మీరు రాయారు. ఇవాళ ఇక్కడ కూడా నేను రాగానే గెలవంగానే ఇక్కడున్న ప్రభుత్వం ప్రజలందరూ కూడా పేనన్ని నుంచి పొగలపడ్డామా అనేటువంటి బాధ. ఏ విశ్వాసంతో అయితే ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిండ్రో, గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టుబట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రో, అధికారంలో రాగానే న్యూటన్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిండ్రో, ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించిండ్రో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. అంటే మొట్టమొదటిది హైడ్రా పేరిట తానేదో సమాజ ఉద్ధారకునని చెప్పి, తానేదో గతంలో అక్రమాలు జరిగినాయి దాన్ని సరిదిద్దాలనేటువంటి నెపంతో అనేక బస్తీలకు, అనేక పేదల బస్తీలకు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టుకున్న బస్తీలు కావచ్చు, 40-50 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్లో వెలిసిన కాలనీలు కావచ్చు, హెచ్ఎండి ఉడో లేఅవుట్ కావచ్చు, ఇవాళ అనేక కాలనీలకు ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు, వాళ్ళు లబోదిబోమని మెచ్చుకున్నప్పుడు కనికరం రాలే ఈ ప్రభుత్వానికి కనికరం రాలే. నేను డే 1 నుంచి ఇది అన్యాయం, అక్రమం. ప్రభుత్వం అనేది ప్రజల కళ్ళల్లో సంతోషం చూసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం కన్నులు చూసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం గూడును కట్టించే ప్రభుత్వంగా ఉంటుంది అనుకున్నాం కానీ ఇది గూడు కూల్చివేసే ప్రభుత్వంగా మిగిలి ఉన్నది. హరాస్మెంట్ జరుగుతుందని చెప్పి 2 నెలలు ఈ పార్లమెంట్ పరిధిలోనే కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా దుర్మార్గాలకు, హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా మేము ఎట్లా పోరాటం చేసినామో అదంతా కూడా ఇలా ప్రజల కళ్ళ ముందు ఉంది. మూసీ ప్రక్షాళన పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మూసీ నెపంతో అనేక కాలనీలకు నోటీసులు ఇచ్చి కూడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవాళ ఆ మూసీ ప్రక్షాళనలో భాగంగా మా రామంతపూర్, మా ఉప్పల్, మా ఎల్బీ నగర్ ప్రాంతాలు, అనేక ప్రాంతాలలో దాదాపు మూసీకి అటుపక్క కిలోమీటర్ ఇటుపక్క కిలోమీటర్ నోటీసులు ఇచ్చి పెద్ద పెద్ద బంగ్లాలు, ఒక్కొక్క బంగ్లా 5 కోట్లు 6 కోట్లు విలువైన బంగ్లాలు కూడగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ పనిగిరి కాలనీ కావచ్చు, చైతన్యపురి పక్కకున్నటువంటి అనేక కాలనీలలో ఆ ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి ఎట్లా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు ఎట్లా కాపాడుకున్నామో వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. అలా అనేక సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యలతో, తాగునీటి సమస్యలతో, రోడ్ల సమస్యలతో ఇవాళ ప్రజలు అల్లాడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉండి ఆ సమస్య పరిష్కారం కూడా చేసినాం. రేపు ఈ పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా రేపు ఎగ్జిబిషన్ రూపంలో ప్రతిదీ కూడా వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఈ సంవత్సర కాలమే కావచ్చు కానీ ప్రజలకు మాత్రం ఒక నమ్మకం ఏర్పడింది.
ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ భూములు గుంజుకున్నా, ఎక్కడ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసినా మా ఎంపీ గారు ఉన్నటువంటి విశ్వాసాన్ని అయితే పొందగలిగినాం. మా మల్లారెడ్డి గారి ప్రాంతం ఉంటుంది, అవన్నీ ఒకప్పుడు గ్రామాలు, అవన్నీ కూడా 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ అసైన్మెంట్ భూములు అయితే గరీబులకు ఇచ్చిందో గా అసైన్మెంట్ భూముల మీద కన్నుబడి వాటి గుంజుకునే ప్రయత్నం చేసింది దుండిగాల్లో. చేస్తే నీ అబ్బా జాగిరి కాదు, ఎట్లా గుంజుకుంటావు, 12 సంవత్సరాలు వరుస పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నా ఆ భూముల మీద హక్కులు వస్తున్నటువంటి చట్టం చెప్తా ఉంటే 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ పేదలకైతే భూములు అసైన్ చేయబడ్డావో గా భూములు గుంజుకుని పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నావు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా ప్రయత్నం చేస్తామని చెప్పి విరుచుకపడ్డాం, తిరుగుబాటు చేశాం. ఇలా అంటే పేదల భూములు కాపాడడం కూడా మేము ఎట్లా ప్రయత్నం చేస్తే తెలుసు. బాలాజీ నగర్ అంటే మీ అందరూ తెలుసు, జవహర్ నగర్, బాలాజీ నగర్, అక్కడ ఏనాడో రక్షణ శాఖ భూముల్ని అక్వైర్ చేసింది. ఆ భూములు రక్షణ దండలో ఉన్న భూములు అనేక సంవత్సరాలు అక్కడ ఉన్న భూముల్ని ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చింది, ప్రభుత్వానికి సంబంధం లేదు. అక్కడ ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా దేశాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వస్తే 40 గజాలలో 50 గజాలలో ఆనాడు జనసంచారం లేనటువంటి ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకుంటే వెలిసిందే జవహర్ నగర్, ఇవాళ బాలాజీ నగర్.